బండారు నీదాయే బండారు నీదాయే బామ నీదాయే బండారు నీదాయే సైకిలు ఎక్కినా ఓ పెళ్లి కొడగా సైకిలు ఎక్కినా సైకిలు నీదాయే సఖ్య నీదాయే సైకిలు నీదాయే స్కూటారు ఎక్కినా ఓ పెళ్లి కొడగా స్కూటారు ఎక్కినా స్కూటారు నీదాయే సుది నీదాయే స్కూటారు నీదాయే బరిగత్తి పడ్డావా ఓ పెళ్లి కొడగా బరిగత్తి పడ్డావా ఓ పెళ్లి కొడగా మాయమ్మ ముందు మాయాదావుల మూలాద్రివమ్మ మందలోన ఓ మేలుకున్న మగవ సౌడమ్మ దేవి సౌడమ్మ ముందు మాయాదావుల మూలాద్రివమ్మ మందలోన ఓ మేలుకున్న మగవ సౌడమ్మ దేవి సౌడమ్మ ముందు మాయాదావుల మూలాద్రివమ్మ మందులోన ఓ మేలుకున్న మగవా సౌడమ్మ దేవి సౌడమ్మ పుట్టు బంతులు మాయి పుల్లెడ్లు మాయి రెండు పుల్లెడ్లు మాయి పుణ్యమ గల్లా దోలాకుండా పుట్టిల్లు మారి అమ్మో గట్టిల్లు మారి పుట్టు బంతులు మాయి పుల్లెడ్లు మాయి శంభా ఊరాని కర్ణ చూడవే కన్నా తల్లి గంగా మాయమ్మ దేవి మాయమ్మ గట్టే బంతులు మాయి కర్రెడ్లు మాయి రెండు కర్రెడ్లు మాయి కాపురాము దోలాకొండ గరణి గమ్మాది అమ్మాదో తనమ్మాది గట్టే బొంతోలు మాయి కర్రెడ్లు మాయి రెండు కర్రెడ్లు మాయి కాపురాము దోలాకొండ గరణి గమ్మాది దొరదానమ్మాది గుమ్మాడి చెట్ల మీద గువ్వాలాడంగా రెండు గువ్వాలాడంగా గుర్తు కళ్ళ పెద్దమ్మ దేవి గుండముల దుంకే ఓములోన దుంకే గుమ్మాడి చెట్ల మీద గువ్వాలాడంగా రెండు గువ్వాలాడంగా గుర్తు కళ్ళ పెద్దమ్మ దేవి గుండముల దుంకే ఓములోన దుంకే కాకరా చెట్టు మీద కాకులాడంగా రెండు కాకులాడంగా కడగల్ల పెద్దమ్మ దేవి కాడుల దుంకే ఓములోన దుంకే కాకరా చెట్ల మీద శంభావురాని కర్ణ చూడవే కన్నా తల్లి గంగా మాయమ్మ దేవి మాయమ్మ గంగమ్మ గౌరమ్మ అక్క చెల్లెండు ఎమ్మో అక్క చెల్లెండు ఒక్కడే శంకరుడు చేపట్టినాడా ఎమ్మో రక్షించినాడా శరణు మాయమ్మ రావే శంభావురాని కర్ణ చూడవే కన్నా తల్లి గంగా మాయమ్మ దేవి మాయమ్మ దైవమా గంగకి తెల్లాడు పొదుముగవడు గణపతి వయ్యరామట్లు దైవమా ఆదిగణాధిపతి ఆనందమూర్తి ఆదిగణాధిపతి ఆనందమూర్తి ఆదిగణాధిపతి వరైన మూలాశక్తి ఆదిగణాధిపతి వరైన మూలాశక్తి పూజలు నీ పెట్టగా మూల కిన్నెరలు మోగంగా గణపతి నీకు మొక్కదా ఆనందమూర్తి అయ్యా భద్రపాత శుద్ధా చెబుతి భక్తి మీద కొడుతూమయ్యా నాగవాసులు అయినా మేము నమ్మకూడదుమయ్యా చేరు 30 కోట్ల మూనూరెల్లా ముందు పూజ చేదుమయ్యా 70 కోట్ల దేవుదులల్లా దేవుడాని మొక్కేదాము 60 కోట్ల అయ్యాలల్లా జారా పెట్టాలేదే మెత్తడి ఖజూర పండ్లు మేలైన నాటి పలములు పచ్చి కొబ్బరి పాల మీగడ అవి నీకు వారగింపులు ఆదిగణాధిపతి కోమట్లో నిన్ను కొలవ కోటి లాభమందూరయ్యా
ఆహా బ్రాహ్మణులు నిన్ను గొలవా బ్రహ్మచారి అందూరయ్యా బ్రాహ్మణులు నిన్ను గొలవా బ్రహ్మచారి అందూరయ్యా దుర్గా వాళ్ళు నిన్ను గొలవా ప్రాభుడు అందూరయ్యా అయ్యా గొలవాలు నిన్ను గొలవా మల్లికార్జుడు అందూరయ్యా అయ్యా గణపయ్యా విఘ్నేశ మహాదేవా ఏలకు మహారాజా ఏలకు మహారాజా ఏలకు మహారాజా ఏకుంట వేగామా మహారాజా ఏకుల వేగామా ఏలకు మహారాజా ఏకుంట వేగామా ఏలకు మహారాజా ఏకుల వేగామా పురపుర ఉరవిన సందామా బండు దడవిన సందామా ఆదేవి దండామా భూదేవి దండామా భూదేవి దండామా ఆకడ బలడారా బలివెలు దండామా తొక్కుద భూదేవి తోడై ఉండావా మొక్కుద భూదేవి మోక్షములియావా గుండె శారాడు బండరు ఓషమ్మ మామ నా పాట పాటలు చేతుల శారాడు నా పాట సెలవులు పెట్టావా 30 కోట్లే మునకు దండామా 70 కోట్లనే దేవతల దండామా 60 కోట్లనే అయ్యలకు దండామా సరే మామ చెప్తా మరి కొబ్బరి చెప్తా మరి ముందు తూనే ముద్దల పోషమ్మ సరే మామ ఆయనకు మాకు తూనే ఓనల పోషమ్మ నాలికలమ్మ మాకిల్లా నానావా దొక్కాలమ్మ దోరుణాల మైసమ్మ దోరుణాల మైసమ్మ పాదాన పదివేల దండామా గవ్వ గట్టినా తాతకు దండామా ఇద్దరు చెప్పినా తండ్రికి దండామా నిండు సమాధిలో నిలిసి ఉన్నావా నీ పేరు చెప్పుదే మమగన తండ్రివా నీ పేరు చెప్పుదే మమగన తండ్రివా గణమైన భూతాలు గట్టే పట్టునా గణమైన భూతాలే గట్టే పట్టునా శని భూతాలు గట్లే పట్టునా భూతాలే చెట్లే పట్టునా పాద పాదాన 10,000 దండామా కుమ్రెల్లి మల్లన్న 10,000 దండామా మల్లన్న 10,000 దండామా ఒకట పోషమ్మ 10,000 దండామా ఒకట పోషమ్మ 10,000 దండామా పాద పాదాన 10,000 దండామా పాదాన 10,000 దండామా పుట్ట ఎల్లమ్మ 10,000 దండామా పుట్ట ఎల్లమ్మ 10,000 దండామా ముత్తల పోషమ్మ 10,000 దండామా పెద్దపురం మల్లన్న 10,000 దండామా హలో పెద్దపురం రమరంబ 10,000 దండామా 10,000 దండామా పాదాన 10,000 దండామా ముద్దుగలతోనే ముద్దల పోషమ్మ ముద్దల పోషమ్మ ముద్దలతోనే ఓనల పోషమ్మ నాలికలమ్మ నవాకిల్లా దానావా కాలమ్మ దోరునాల మైసమ్మ కాలమ్మ దోరునాల మైసమ్మ కాలమ్మ దోరునాల మైసమ్మ కాలమ్మ దోరునాల మైసమ్మ పాదాన 10,000 దండామా పాదాన 10,000 దండామా దండవే రామ రామ జయ రామ 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 జయ రామ 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 అయ్యా ఒలపరాని వైకుంఠమమ్మ రామ రామ డాబలాని బ్రహ్మాండమైన రామ రామ డాబలాని బ్రహ్మాండమైన రామ రామ నటనము కైలాసం రామ రామ నటనము కైలాసం రామ రామ ఇడిగిరో దగ్గర రామో రామ
అది కొలుపుకు ముందు ఒట్టి నాది రామ రామ పూలకు ముందు ఒట్టి నాది రామ రామ అది కొల్లపూరి పట్నమైన రామ రామ కొల్లపూరి ఓ పట్నమైన రామ రామ కొల్లపూరి ఓ పట్నమమ్మ రామ రామ పొద్దు చూసి ఓ పట్నమమ్మ రామ రామ అది పొనపూరంగాడమ్మ రామ రామ ఆహా మాపు చూసి ఓ పట్నమమ్మ రామ రామ మాపు చూసి ఓ పట్నమమ్మ అది మల్లేరంగాడమ్మ రామ రామ అవురా పట్నం మేలవో రాజులమ్మ రామ రామ మేలవో రాజులమ్మ రామ రామ పట్నం మేలవో రాజులమ్మ రామ రామ భూమిలో పుట్టి నాడు రామ రామ భూమిలో పుట్టి నాడు రామ రామ అయ్యా భూపాలారెడ్డి నమ్మ రామ రామ భూపాలారెడ్డి భార్య రామ రామ భూపాలారెడ్డి భార్య రామ రామ అమ్మవారు లక్ష్మీ అమ్మ రాము రామ లక్ష్మమ్మ ఓ గన్నా కొడుకు రామ రామ లక్ష్మమ్మ ఓ గన్నా కొడుకు రామ రామ అయ్యా అశ్వారారెడ్డి నమ్మ రామ రామ అశ్వారారెడ్డి ఆహా అశ్వారారెడ్డి భార్య రాము రామ అమ్మవారు అనంతమ్మ రామ రామ చాలు అనంతమ్మ గన్నా కొడుకులు రామ రామ అనంతమ్మ గన్నా కొడుకు రామ రామ అయ్యా చాలా మారెడ్డి నమ్మ రాము రామ అయ్యా చాలా మారెడ్డి భార్య రాము రామ అమ్మవారు మళ్ళీ కాంబ రాము రామ అమ్మవారు మళ్ళీ కాంబ రామ రామ మళ్ళీ కాంబో గన్నా కొడుకు రాము రామ మళ్ళీ కాంబో గన్నా కొడుకు రామ రామ మరి ఆదిరెడ్డి నమ్మ రాము రామ ఆదిరెడ్డి నమ్మ రామ రామ ఆహా ఆదిరెడ్డి భార్య నమ్మ రాము రామ చేలు అమ్మవారు నీలమ్మ రాము రామ నీలమ్మనే గన్న కొడుకు రాము రామ నీలమ్మనే గన్న కొడుకు రామ రామ 6 మంది ఓ కొడుకులమ్మ రాము రామ 6 మంది ఓ కాపులమ్మ రామ రామ 6 మంది ఓ కాపులమ్మ రాము రామ 6 మంది ఓ అయ్యా 6 మంది ఓ తోడానమ్మ రాము రామ గండమూరవో ఒట్టి నాడు రామో రామ గండమూరవో ఒట్టి నాడు రామ రామ గండు ఒక్కవో మల్లారెడ్డి రామో రామ ఒక్కవో మల్లారెడ్డి రామ రామ భూములో ఒట్టిండు భూపాలరెడ్డి భార్య భూ లక్ష్మమ్మ కడుపు అటువంటి అశ్వారెడ్డి భార్య అనంతమ్మ మరి అనంతమ్మ కన్న కొడుకులు అటువంటి యొక్కనేమి అటువంటి యొక్క చాలమరెడ్డి భార్య అటువంటి యొక్క మల్లికాంబ కన్న కొడుకు మరి ఆదిరెడ్డి రామో ఆదిరెడ్డి భార్య అటువంటి యొక్క అమ్మవారు నీలమ్మ అటువంటి యొక్కనేమి అటువంటి 6 మంది కొడుకులేనా మరి 6 మంది తోడ గండములు ఊటిండు కడుపు మది మల్లారెడ్డి దేవుడు మల్లారెడ్డి చదువున్నాయమ్మో కాలుపోయిన పట్టణాన్ని అటువంటి యొక్క కదిరి గంట కొట్టి కూలిపోయిన పట్టణాన్ని అటువంటి యొక్క కుదిరిచి కట్టుకొట్టి అటువంటి ఒక రాజా కసూరి మీద మల్లయ్య కనుక ఏమేమి అటువంటి యొక్క ప్రాధాన్య కనుక అటువంటి యొక్క తమ్ముడు సంఘాన్ని తీసుకొని రాజమేలవుతున్నారమ్మా రామ రామ వారు దేశాలు ఉన్నారమ్మా రామ రాము అడిగిన వారికి అంతే దానము రామ రామ అయ్యా ఒళ్ళు చూసి వసురామైన రామ రాము అయ్యా పొట్టు చూసి భోజన మల్ల రామ రామ ఎండకు పోయే వారి నమ్మ రామ రాము వాళ్ళు
నిడకల్లా దిశారమ్మ రామ రామ పటేలు మల్లయ్య ప్రధాని సంగయ్య అటువంటి ఒకడే అటు రాజా కసిరి మీద రాజ్యం వెళ్తున్న దేశం వెళ్తుంది దేవుడు శిశువుకు దానమైన రామ రామ అక్కడ ఎండి కొండక ఇలాసము లోపల రామ రామ అవురా పూల వర్షమయ్యి కురువా వట్టేనా అయ్యా రాగి భూషణ రాజైన రామ రాము స్వామిగానే రాజు దేశం వెళ్తున్నాడు వారికి అంతేదానం కాదు వారికి అంతేదానం ఏమి భూదానం గోదానం స్వరదానం పరమాత్మ చేస్తూ ఉండంగా పరమాత్మ మల్లికాసం దానం ఏయంగా ఎన్ని కూడా వ్యాపారం అందే కులవశ కృష్ణారి కులవర్షం కృష్ణప్పుడే మారగన రాకి పోయిన రంభపాటి అని వెళ్ళి పాడతమ్మ దిగులు పాడి పార్వతి దిగునాలేసి దిగులు పాడి పార్వతి దిగునాలేసి ఉత్తరాన చూసేరా ఉరుమెల్లా లేక దర్శనాల చూసేరా దండి మెరుపులేక తిరుపతి కొండల్లా దిగ మెరుపులేనే లేదు మెరుపు మేఘము లేనిరా వాన కొట్టుతున్నా అమ్మవారు పార్వతి అడిగొస్తా ఉన్నాదమ్మా పార్వతి అడిగొస్తా ఉన్నా ఎండికొండ దాపారంబు తల్లి చేరా వచ్చినది ఎండికొండ దాపారంబే తల్లి చేరా వచ్చినది అమ్మవారు పార్వతి అడిగొస్తా ఉన్నాదమ్మా రాగభూషణ రంభపాత ఎన్ని పాతమ్మా రామ ఓ రామ గతంబం గాడికి తల్లి చేరా వచ్చినారా అమ్మవారు పార్వతి కన్నవారా చూసినారా 30 కోట్ల మూనువులు 70 కోట్ల దేవతూలమ్మ 60 కోట్ల వయ్యాలు అందరూ కూర్చున్నారమ్మా దేవానా దేవతూలే అందరూ కూర్చున్నారమ్మా రాజాగా రాజులే అందరికన్నా దోసినాది ఒకవేళ కనుక రాజులమ్మ నేను పోతే నాడు కొట్టులో తిట్టులో అయ్యయ్యో గడతమ్మ సాడు పట్టింది ఒంటికాడ పది పట్టింది అమ్మవారు పార్వతి రామా ఒంటికాలు తపస్సు పట్టినప్పుడే అటువంటి యొక్క అతిపోల శంకరుడి కళ్ళ వార చూసి ఏమిరా అటువంటి ఆభారమందు ఆడుదాని అటువంటి కాదు శబ్దం ఉండరాదు అటువంటి కనుక ఎక్కడికి ఎంచో ఆడవిల్ల వచ్చింది అనుకోని అటువంటి యొక్క బోలా శంకరుడు కనుక తమ్ముడా బ్రహ్మదేవా తమ్ముడా విష్ణుదేవా అట్లా వచ్చావో ఆడివిల్ల రామా రామా అవురా ఆడవిల్ల ఎవరు రామా రామా ఒకసారి తెలుసుకొని రండి తమ్మి రామా రామా విష్ణుదేవుడు బ్రహ్మదేవుడైనా ఇతరులు జోడుపులు రీతిగా పలుపోతూ ఉన్నారమ్మా రామ రామ ఉన్నారమ్మా రామ రామ అరే ఎలా వచ్చినారా రామ రామ అయ్యా మరి బ్రహ్మదేవా మరి విష్ణుదేవా నన్ను గుర్తుపట్టలేరా మీరు లేదమ్మా నువ్వు ఎండగా గుర్తుపట్టలేవు మరుదులారా నేను మీ అన్న వారిను మీ వదిన పార్వతమ్మనున్నా అయితే ఎందుకోసం వచ్చామా
ఇక్కడ మీ అన్నతో పని వెళ్ళిందయ్యా రాత్రి ఏమన్నా గడప నడిచిందా ఏమయ్యా అట్లా అంటావు మాకేం కనబడుతుంది మరి తెచ్చిన పూట ఇస్తావా నీకు ఇచ్చేది కాదు మరి ఎవరికి ఇస్తావు మా నాన్నతో మాట్లాడుతూ ఒక మాట ఆలు మొగల మాట అర్థ మూలాని ఆలు మొగల మాట అర్థ మూలాని సతి మాట నాదా పది కన్నా ఎరగా సతి మాట నాదా సతి కన్నా ఎరగా పది మాట నాదా సతి కన్నా ఎరగా అయ్యా బ్రహ్మదేవా మన నాదిని గరుగా మా సతి మాట ప్రతి గరుగా పది మాట సరి గరుగా మాకు చెప్పేది కాదు మీకు చెప్పే మాట కాదు ఇంత మాట అన్నప్పుడు విష్ణు బ్రహ్మదేవుడైనా ఒకసారి లగి మాట విన్నా మరి ఎంట మాట ఏం అడవచ్చినారు మా పర్వతమ్మ రామో రామ పర్వతమ్మ రామో రామ నాదిగా బలమనాలే శంకరుడా మాతము మాకు వదిలే నీకు భార్య ఉన్నది మర్యాద అంతే అంటవా అవు. సరే అటువంటి బ్రహ్మదేవా సరే విష్ణుదేవా సరే పార్వతి సంగతి అటువంటి యొక్క నేను చూసాను కొని ఆ దేవా జంగామా బయలుదేరుతున్నాడమ్మా ఆహా, నాదులోలే గంటాలు గుమ్ములోలే శంకుడైనా గంటాలు చదువున్నే బట్టాలు జగమాది రూపులైనా ఇడికి దగ్గర ఇడికి దగ్గర పరద వేడికి వచ్చినాడా ఏ రావు రావు ఓ బాబా పార్వతమ్మ ఆహా ఎందుకంటావు శివే ఓ బాబా పార్వతమ్మ బాబా తిరినీకే అన్నామే కటనీకే వస్త్రమైన ఆహా ఎడమాన 7 మంది దాసీలు ఉన్నారమ్మా 7 మంది బాబా కుడి నానే 7 మంది దాసీలు ఉన్నారమ్మా ఎందుకు వచ్చారే అడ్డంతా కొప్పు కూడా పట్టినాడా గిరగిరా దింపేనా దండకేసి కొట్టినాడా మీద కాలూరా ఎందుకు వచ్చినావే పార్వతి అయ్యో నానా ప్రాణేశ్వర ఆహా. కొట్టకయ్యో ఆ. కొట్టకయ్యో ఎందుకు వచ్చినావే మరి ఆ? ఎందుకు వచ్చినావు అయ్యా ఓ ఇంత ఎందుకు వచ్చినావే ఇంతవాయ్ బాబా బాబా ఎందుకోసం వచ్చి కొట్టగరు నీకు అవసరం ఉంటే ఇంటికి రాకుండా అయ్యా నానా ప్రాణేశ్వర నానా ప్రాణేశ్వర నువ్వు కనుక నాయన నువ్వే నాశనం కన్నా పరిచయం కనులా నేనే కిందే లోకాలకు మీదే లోకాలు అదుమ తాత నేనే ఉన్నాడు దాదాపు నువ్వు గుర్తుపట్ట నాకన్నా పైసంకర్ ఇవ్వలేడు లేదు కదా నేనే. మరి ఏం చదువు తెలియదా నీకు ఏమైంది చెప్పు మళ్ళీ ఏమైంది అంటావు ఏమైంది చెప్పు ఎందుకు వచ్చినావు చెప్పు అన్ని పెద్ద మనిషి మీద నీకు గుర్తుపట్టాలి కదా మరి గుర్తుపట్టాలి మా అన్న ఎడ్డి అన్నా మా అన్న అట్లా అంటావా పిచ్చ పట్టింది మా అన్న. నానా ప్రాణేశ్వర 7 రాత్రులకు 7 పగలకు వెలుగుంటే కనేసి నానా ప్రాణేశ్వర సుఖమన్న కనీరయ్యా అరే దుఃఖమన్న కనీనారా 7 రాత్రులకు 7 పగలు ఎల్లుకుంటే కన్నొచ్చి నాదా ప్రాణేశ్వర కనీరు తెచ్చినాను ఓ నాదుడా కనీరు తెచ్చినాను ఓ నాదా తెచ్చినారు అటువంటి కన్నా వాడు చూసి బామా బామా బామో ఇది మందిది కన్నీరు కాదే బాబా ఎవరయ్యా అలనాడు కనుకనేమి అటువంటి ఒక నీలమ్మ కనుకనేమి కష్టకాలం ఉన్నప్పుడు అటువంటి ఒక 6 మంది తోడ అటువంటి ఒక గంటములు పుట్టిండు గరుడు ఉపపది మల్లారెడ్డినాము మల్లారెడ్డి సోదరి అటువంటి ఒక రాజా కశ్మీర విశేష పుణ్యం అంతా అటువంటి ఒక పూలవర్షమై కురుస్తున్నది బాబా మాలేడు పెళ్లి కాని పోయేవాడు రామరామ పెళ్లి కాని భయ్యవాడు రామరామ పెళ్లి కాని పోయేవాడే రామరామ పెళ్లి కాని భయ్యవాడే రామరామ పెద్ద నమ్ము చెయ్యరాదు రామరామ రాదు రామరామ రాసికెన్న రక్షణను లేవు రామరామ ఉప్పగాన ముద్దరాలు లేవు ఇంతవయ్య దంగవ
ఇంటవయ్యా శివదంగమా దంగమయ్యా శివదంగమా నా కొడుకు మల్లయ్యకు రామ రామ నా కొడుకు మల్లయ్యకు రామ రామ పెళ్లి మీద ప్రేమలేమి రామ రామ ప్రేమలయ్య రామ రామ ప్రేమలెల్ల కలిగినాయి రామ రామ ప్రేమలయ్య రాధా రామ రామ ప్రేమలెల్ల రాధా రామ రామ సంగమా 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 మన కొడుకు మల్లికాసం పెళ్లిన ప్రేమే సంగమా సంగమయ్యా సరే బామ పార్వతమ్మ పెళ్లి కాని భయవాడు పెత్తనం జయరాజు రాజు రజలేదు కుప్పకు ముద్రలేదంటవా సరే అటువంటి ఒక బామ పార్వతమ్మ ఇప్పుడే కనుకనేమి అటువంటి యొక్క మేము ముగ్గురు ఉన్నాము విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అనుకుని అటువంటి యొక్క 3 వేషాలు కట్టుకొని అటువంటి ఒక రాజా కనుక కనుక అటువంటి పెళ్లిళ్ళ మీద ప్రేమలు పుట్టిస్తాము రకాల మీద ఉంచాము వెళ్ళిపోతాం బామా పార్వతి ఓ బామా పార్వతమ్మో భగవంతుడు కనుకనేమి అటువంటి అదుపోలో శంకరుడు చంగమ్మ వేషం ధరించుకొని విష్ణుదేవుడు కనుకనేమి 6 వేషం ధరించుకొని బ్రహ్మదేవుడు కనుకనేమి బ్రాహ్మణ వేషం కట్టుకొని అటువంటి ఒక ముగ్గురు తిరుమతి ఎట్లా అవుతున్నారు కోటలాది కోట చేతుల ఏ కోట లేదు హరారా కోటలాది కోట చేతుల ఏ కోట లేదు హరారా అది 1000 బురుదుల కోట ఉన్నది 7 ఏరులు పారుతున్నది ఎగిరిపోయే గుర్రం ఉన్నది వెళ్ళిపోయే బాట ఉన్నది కోటలాది కోట చేతులే కోట లేదు హరారా 13 పట్నం ఉన్నది పాము తిరుగుతున్న పండు ఉన్నది పరమ భక్తులకు వెరికై ఉన్నది కోటలాది కోట చేతులే కోట లేదు హరారా మేఘము లేని వర్షం ఉన్నది మేఘలనైనా మేపుతున్నది మేలిమైన భోగంబు ఉన్నది నారాయణుడు ముంగడు ఉన్నాడు కోటలాది కోట చేతులే కోట లేదు హరారా ఒంటి సమము మాలు ఉన్నది ఒంటి చూపు చూపుతున్నది పులి కప్పవల నవ్వుతున్నది నవ్వుడే సరియే ఉన్నది వీరబ్రహ్మము మాలు ఉన్నది వీరము తెలిసిన ఉన్నది విధి లోపల దీపం ఉన్నది వీరుల వారికి బలం అవుతున్నది ఆహా సకాని దేవుడైనా బయలుదేరిదే బయలుదేరినా రామ శ్రీరామ ఆహా ఎకరాని కొండాలైనా ఎక్కిపోతురే రామ వై రామ కొల్లాపురి పట్నం అటువంటి ఒక టూర్ బాగా ఉంది అటువంటి అశోకపురం అటువంటి పెట్టినారు నేటిగట్ల బెగరదము కొల్లాపురి టూర్ బాగా ఉందిరా అశోర విషయం అటువంటి యొక్క పళ్ళకి పెట్టుకొని దిగదిగా అటువంటి ముగ్గురు త్రిమూర్తులు అనగా అమ్మ రాజా కాశీరి గారికి రామ రామ రాజా కాశీరు గాడికి రామ రామ ముగ్గురు త్రిమూర్తులైన రామ రామ వాళ్ళు మూలమైన దేవతాలే రామ రామ పరమాత్మ రాజు దేశం వెళ్తుండే గుడిపెట్ట కలదు ఏమని భగవాన్ పరమాత్మ మల్లన్న పరమాత్మ దిగులుపాటి మల్ల దిగులు లేసి దిగులుపాటి మల్లన్న దిగ్గున లేసి నాడా దాడిపోయే దండంబు వెళ్తాడమ్మా వంగిపోయే వందనాలు వెళ్తాడమ్మా వందనాలు పెద్దాలు దాగిపోయే దండాలు పెద్దాలారా దండం పెద్దలారా దండం అయ్యా ఏమిరా దండానికి మా దండం లేదే దండాన్ని మారదండం లేదు కనుక కళ్ళు మూసుకొని కూర్చున్నారా మీరు దండాన్ని మారదండం లేక పరమాత్మ మల్లికాంత ఏమంటాడు ఒరి తమ్ముడా సంగయ్య పోయేది పెద్ద తమ్ముడా దండాన్ని మారదండం లేదు తమ్ముడు నా ఒక తప్పున్నా రాజ్యం ఎంత తప్పున్నా దేశం ఎంత తప్పున్నా తమ్ముడ పోయేది పెద్ద పట్టుకరండి రా మరి ఇంత మాట అన్నప్పుడు ఒకవారు సంగయ్య కూర్చున్న కచ్చిరైనా మరి దిగునాల లేచి నాడు రామ రామ ఒకవారు సంగయ్య రామ రామ కట్టామొచ్చినాడు రామ రామ రంగయ్య పెట్టాలను రామ 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 రామ
గుడి దాడనియా మా ఎన్నమల్లని మాకు దండం పెడితే దండాన్ని మారు దండం పెట్టలేదంట సందేహమేమో పెద్దల దండానికి మారుదాని సందేహం పడుతున్నావు మరి నువ్వు ఎవరు పాడడం మీ పేరేం పేరు నా పేరు వడ్డవారి సంగయ్య మరి ఆయన పేరేం పేరు మల్లికాయలు సామనవచ్చు మల్లికాన్ స్వామి తమ్ముడు సంగన్న మేమిద్దరు అన్నంలో సరే దిగదిగా అటువంటి ముగ్గురు పెద్దలు కనుక చిన్నగా మెల్లంగా అటువంటి యొక్క మల్లికాన్ స్వామి దగ్గరికి వచ్చి బాలుడా ఓ మల్లికాన్ స్వామి దండానికి మారుదాని మీద తరదం పడుతున్నావు దండాన్ని మాట్లాడి ఎందుకు పెట్టారు మరి నాకు అంతే అంటవా అవును మరి నువ్వు అష్టానికి కంగానే కట్టినావా అష్టంగా అంటే నాకు తెలియదు వస్తే భాష మరి నాకు తెలియదు నొష్ట భాషంగా కూడా తెలియదు తెలియదు మరి ఏలు బట్టి పోలు తిరిగినావా అంటే పోలేదు అసలు తెలియదు మరి కాలు దొక్కి కన్యామన్నావా అనలేదు అయ్యో బాలుడా అటువంటి ఒకనేమి అష్టానికి కంగానే కట్టలేవు నోట భాషం కట్టలేవు ఏలు బట్టి అటువంటి పోలు తిరగలేవురా పెళ్లి గాని భయ్యా వాడు రామో రామా పెద్దనం అయ్యా రాజు రామో రామా రాజుకి రాజున ఎదురు కొడుక రామ రామ కొడుక కుప్పముద్దు ఎదురు కొడుకు రామ రామ కొడుక 10 మందిలో ఓనే రాజు రామ రామ కొడుక పంచాలలో చెప్పారాదు రామ రామ కొడుక పంటశన్లా గైని కొడుక రామ రామ అననికి రాదు కొడుక పంటశన్లా గైని కొడుక రామ రామ కొడుక బుక్కనాడ ఓనే రాదు రామ రామ ఆడరాదు అవురా పంటలు నా గణపతి రామ రామ కొడుక 10 అమ్మడ భారీ పోరు రామ రామ అయ్యయ్యో పెద్ద ఆడపిల్ల నాకు తెలియదయ్యా పెళ్ళి రాజ్యం దేశం వెళ్తా దేశం రాజ్యం దేశం వెళ్తున్నా ఎంత తెలియదు నాకు ఓ పెద్దలారా ఎంత తెలియదు మరి మీరు ఎక్కడ పోతారయ్యా ఓ బాలుడా మేము కనుకనేమి తిరుపతి తీరకము కాశీ భద్రాచలము ఓ నంది మానంది యములవాడ తుంగభద్ర బద్రి నారాయణ అటువంటి యొక్క పుణ్యక్షేత్రాలు మేము పోయిస్తాము స్వామి అంతవరకు ఎన్ని రోజులు వేస్తారా మీరు 32 రోజులకు వస్తాం మేము అంతవరకు నేను పెళ్లి చేసుకుంటా మళ్ళీ మీరు వస్తగలగా అమ్మా నా భార్య నేను 3 దోశలు పెద్ద నా భార్య 2 కూడా 5 దోశలు పెద్దామయ్యా రామ రామ 5 దోశలు పెడతామయ్యా రామ రామ ఇద్దరయ్యనా దంగమయ్యో రామ రామ ఇద్దవయ్యనా దంగమయ్యా రామ రామ పిచ్చాలో పెట్టాము శివదంగమా అరే అటువంటి యొక్క బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు పురాశంకుడు కనుక అటువంటి యొక్క కళ్యాణ ప్రాప్తి వస్తున్న అటువంటి యొక్క కనుక ఉండి పంపమ్మడు ఉండి దేవతలు మాయమైపోయాయి అమ్మా ఆ బ్రహ్మదేవుడు విష్ణుదేవుడే రామో పరమాత్మ మల్లికా స్వామి బ్రాహ్మణులు పోయినప్పుడే కనుక పరమాత్మ మల్లిక అన్న చూసినాడు తమ్ముడా సంగయ్య వచ్చిన పెద్ద లెక్క వేరా ఏమన్నా ఇప్పుడే మాయమైపోయారు 5 నెలలకు జరిగి మాయమైపోయి వారి తమ్ముడా సంగయ్య పెద్దలు గారు తమ్ముడా నా నాయన శంకుడు నా నాయన బ్రహ్మది విష్ణుదేవుడు తమ్ముడు సంగయ్య నాయన శంకరా అని మీరంత సేపు పట్టిన పని వదలకుంటే ఎంత పని అయిన భగవంతుడు మారా మల్లికా స్వామి నమ్మ రామరాము కళా చిన్న చేసినాడు మల్లయ్యరా కళా చిన్న చేసినాడు రాజమల్లు రాజే గాజురు దిగే రామరామ రాజా గాజురు దిగే రామరాము నీలమ్మ బేటికి అమ్మ రామరామ దేవుడు వస్తా ఉన్నాడమ్మ రామరాము చిన్నవాడు దేవుడమ్మ రామరామ అమ్మ సిరిశైల లింగం అమ్మ రామరాము సిరిశైల లింగం ఏమి రామరామ వచ్చే మల్లయ్యరా వేడికి వచ్చే మల్లయ్యరా నవంగన కూర్చున్నాడు మల్లయ్యరా కాయమామిడోలే మల్లు మల్లయ్యరా దేవుడు కళా చిన్న చేసుకొని రామరామ నాలుగీతలు గీయబట్టే భగవంతుడే ఎమలి పంపినట్టు నమ్మ రామరామ
కళా కళ కన్నీరెల్లా తీస్తున్నారా భగవంతుడి వల్ల కలకల కన్నీరు ఏనాడు వెతికినప్పుడైనా నీలమ్మ నీలమ్మ 17లో ఇలా నీలమ్మ ఏనాడు ఉన్నదు చిన్నగా మెల్లగా నాడు నీలమ్మ కన్నవారు చూసేయాలి మరి చిన్నగా మెల్లగా మారు చిలకలు జాలిసమ్మ తీసుకున్నది రా కొడుకనా కొడుకనే మల్లయ్యరా ఇంటబూరా కొడుక ఎల్లాటి రోజున నమిరి వలిపినట్టురా కైలు కొట్టిన మామిలో అలా చిన్న పోతివా ఇంటబూరా కొడుక కొడుక మల్లికార్జున అని వారు కొట్టినా పగవారు కొట్టా దుండు చూసుకొని ఎవరు కొట్టినారు మరి చిన్న పోయిన ఏం సంగతి కొడుక నీలమ్మదేవి పాలివాడు కొట్టలేదు పగవాడు కొట్టలేడు అమ్మో రాజ్యం ఎంత దేశం ఎంత ఉన్నాగా అమ్మలారా ఇక్కడికి పెద్దారు పెద్దలు వచ్చినారమ్మా ఇక్కడికి పెద్దారు పెద్దలు వచ్చినారమ్మా పెద్దాలు వచ్చమ్మో బుద్ధుడు చెప్పినారు పెద్దాలు వచ్చమ్మా బుద్ధులు చెప్పినా పెళ్లి గాని భయ్యలాడు పెద్దనమ్ము చేయారాడు రాశికి రక్ష లేదమ్మా గుప్పెల ముద్ద లేదమ్మా రాశికి రక్ష లేదంట గుప్పాగోమో చేరా అమ్మా నీలమ్మనే పెళ్లి పెద్ద మనుషులమ్మా పెళ్లి కాని భయ్యవాడు పెద్దన చేయరాడు మల్లికార్జున ఒకవేళ మాత్రం చేస్తే కార్యం సిద్ధు కావదు ఇప్పుడు మాత్రం మన సంసారము చిన్నగా అల్లగులాలతో ఇప్పుడు కుదురుకుంటుంది మన సంసారము పేద సంసారం ఇప్పుడు సూర్యచంద్ర కనబడుతున్నాయి మన పేదలకు పిల్లని ఎవరు ఇస్తారు ఇయ్యరా ఎవరు ఇస్తారు బిడ్డ ఇప్పుడు మన సంసారం ఇప్పుడు జర్ర కుదురుకుంటున్నది అల్లుగులాలతో అమ్మా మరి ఏమంటున్నావు ఇంత మాట అన్నప్పుడు అమ్మ నీలమ్మ ఇంటవు రా కన్నా కొడుక రామో రామ నా కన్నా కొడుక రామో రామ అమ్మా నీలమ్మ దేవి మన మేనమా బిడ్డ చేసుకోమంటున్నావు మరి వారి పిల్లలు ఇస్తారు మేనమా బిడ్డ చేసుకోమంటావు అమ్మా నీలమ్మ దేవి అన్న అవలాస రెడ్డి బిడ్డ ఉంది కనుక చిన్నది కనుక చేసుకోమంటున్నావు అమ్మా నీలమ్మ దేవి వచ్చినావు ఆ ఇంట్లోకి వెళ్ళి నువ్వు వచ్చినావు ఆ ఇంట్లోకి వెళ్ళి అమ్మ వదిలేసావు ఆ ఇంట్లోకి వెళ్ళి నా భార్య దేశం ఆ ఇంట్లోకి వెళ్ళి అమ్మా ఓ నా దినమంది పండుగలు పబ్బాలు వస్తాయి పండుగల పబ్బాలు వస్తాయి అమ్మా దినమందుగా నా బతుకమ్మల పండుగ దసరా వస్తుంది పెద్ద ఆడి బిడ్డ అమ్మని తోలుకపోతారు చిన్నాడు వెళ్ళిన వదిలిన తోలుకపోతారు అందుకని చిన్న నా భార్య తోలుకపోతారు మన ఇంట్లో ఎవరు ఉంటారమ్మా దిక్కుమంట దిక్కురమ్మా రామ రామ అమ్మా దిక్కు ఉండా ఓదే తల్లి రామ రామ మేనవాడి పిల్లనొల్లా రామ రామ నాది వాడి పిల్లనైతే రామ రామ నాటి వారి పిల్లనమ్మో రామ రామే లగ్గంపు చేసేదాను రామ రామ ఇంటవమ్మ కన్నా తల్లి రామ రామ దైవమా అమ్మ నీలమ్మ దేవి మేనవారి పిల్లలు ఏ బ్యాధి పిల్లలే లగ్గమాట అట్లా అవునమ్మా ఇంత మాట అన్నప్పుడు అమ్మవారు నీలమైన సరే కొడుక మల్లారెడ్డి మరి ఏనాడు మాతమైనా మరి ఇప్పుడు ఇప్పులాపూరి పట్నమైన కానీ మరి ఏనాడు బ్రహ్మను పిలిపించే మరి ఏనాడు బ్రహ్మను పిలిపించి ఏమంటున్నారు అయ్యో బ్రాహ్మణులారా కొడుకు పేరు మీదానేమో రామ రామ కొడుకు పేరు బలమెల్లా చూడారండి రామ రామ బ్రాహ్మణులు మీరు రామ 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 వింటరయ్య బ్రాహ్మణులు మీరు రామ రామ ఈ కొడుకు పేరు మీద బలం చూమంటున్నావా అవుమా మనది పేరు మీద బలం మాట అన్నప్పుడు బలాలు చూసినారు ఒకవేళ మాత్రం బలం చూసినప్పుడైనా ఇంట వింట నీలమ్మ నీలమ్మ ఉన్నారు అమ్మా మరి అడిగింది లేదనుకుంటే ఇవ్వాలి అడిగి లేదనుకుంటే ఏం కావాలో చెప్పండి పదార్థం ఇవ్వాలి గుమ్మడికాయ బంగారం ఇస్తున్నా 5,000 ఉంగరాలు ఇవ్వాలి 5,000 ఉంగరాలు ఇస్తా సాలేడు సింతలు ఇవ్వాలి సాలుకి సింతాలు ఇస్తా సాలేడు మామిడి తోటలు ఇవ్వాలి సాలుకి మామిడి తోటలు ఇస్తా పాలదానికి 300 ఆవులు కావాలి
ముంతతో పాలు తాగని 3,000 ఆవుల మందలు ఇస్తా. ఇస్తున్నావా? ఇస్తా. మరి అవి నివలు మేపాలి. పడవతో తాగని 12,000 ఆవుల మందలు ఇస్తా. ఇస్తున్నావా? అది 12 ఎకరాల కంచె ఇస్తా. కంచిస్తున్నావా? ఇస్తా. మరి అది మేపనికి గాయతోని ఇస్తా. మరి నాటేవాళ్ళు పాలు ఇవ్వడానికి మనసులు ఇస్తా. ఇంత మాట మనప్పుడు సక్కడి బ్రాహ్మణులైనా అమ్మా నీలమ్మదేవి అన్ని ఇచ్చినవి కానీ మాతమైన కానీ మరి ఏనాల్సిన మెల్లగా మేము వెళ్ళిపోవాలయ్యా. బ్రాహ్మణులా పోండి మీరు. ఇంత మాట మనప్పుడు సక్కడి బ్రాహ్మణులైనా అక్కడి బ్రాహ్మణులే రామరామ అక్కడి బ్రాహ్మణులు రామరామ వాళ్ళు కొంటున్నారే రామరామ ఇంటికి దగ్గర రామరామ ఇంటికి దగ్గర రామరామ మల్లయ్య బేటికి రామరామ ఇంటో మల్లయ్య రామరామ ఉన్నారయ్యా మల్లయ్యనే మల్లారెడ్డి సోదరి బ్రాహ్మణులారా పూట కావాలా? ఇగో ఇస్తున్నా. ఏనాడు బ్రాహ్మణులు ఏమంటున్నారు? అరే ఇక నీళ్ళం ఇచ్చింది ఏమన్నా జర ఈయనతో తీసుకుందాం అయ్యా. ఏమన్నా సాయితం ఏమన్నా ఇస్తావా? మా అమ్మ ఇచ్చింది కదా, ఆశపడుతుందా? సరిపోతుంది అమ్మడు. బ్రాహ్మణులారా మీకనే ఎప్పుడు సరిపోతుంది. బ్రాహ్మణ బంగారు పాకోలు ఇస్తున్నా, బంగారు గొడుగులు ఇస్తున్నా. గుమ్మడి కదా బంగారు బ్రాహ్మణులారా వెళ్ళిపోండి బ్రాహ్మణులే. అక్కడి బ్రాహ్మణులు మాత్రమే ఏమంటున్నారు? ఇంటికి దగ్గర బ్రాహ్మణులు పోతారు కానీ నాకు దగ్గర బాగుండదా, నాకు దగ్గర సెలవు ఉండాలి. బండి మీద పన్నెల కొలు చేస్తే బామలు. ఒకవేళ నీ దగ్గర పిల్లు ఉన్నది, నాకు దగ్గర పిల్ల ఉండాలి. పెద్దవాడి 30 సంవత్సరాలు లేదా, కూడా 30 సంవత్సరాలు, దానికి 30 సంవత్సరాలు బ్రాహ్మణులారా అష్టములు కూడా పిల్ల కావాలి. నాకు పిల్ల ఎట్లుండాలి మరి అదన చెప్పు మాకు. చెప్పమంటావా? పొడిగే నాడు తీసుకున్నారు చక్కటి బ్రాహ్మణులు ఎట్లా బయలుదేరుతున్నారు? మరి ఏనాడు మాత్రం తమ్ములారా మరి ఏనాడు మాత్రం పదార్థం తీసుకున్నారు చక్కటి బ్రాహ్మణులే రామరామ వాళ్ళు వస్తున్నారు రామరామ. బ్రాహ్మణులైనా పిల్ల పల్లె పల్లె పట్నాలేదు. పిల్ల ఉన్న చోట ఇల్లు బాగాలేదురా, ఇల్లు ఉన్న చోట ఇల్లు బాగాలేదురా, ఇల్లు ఉన్న చోట పిల్ల బాగాలేదురా, ఇల్లు పల్లెల్లాలింకిరి పట్నం వెళ్ళాలింకిరి వాడవాడ అడిగిరి వాళ్ళకి పిల్లాడదు కడి వాడవాడ అడిగిరి వాళ్ళకి పిల్లాడదు కడి అమ్ముకోవచ్చు కానీ పిల్ల దొరుకుతలేదు. అయ్యో ఇక చేస్తూ పోయిన బ్రాహ్మణ అందరూ అందాల మరికాడికి వచ్చారు. అందాల మరికాడికి ఇల్లు ఉన్న చోట పిల్ల బాగాలేదు, పిల్ల బాగాలేదు. ఒకవేళ పిల్ల పారిపోయి అనుకున్నాడు చక్కటి పెద్ద బ్రాహ్మణ్ వేసి వేసుకొచ్చి ఎట్లా వస్తున్నాయినా. అయ్యో బ్రాహ్మణులారా ఏమి ఆపద వచ్చింది, ఏమి కష్టం వచ్చినది, ఎందుకోసం మీరు ఏమి కష్టం అంటున్నావా? ఇంటికి దగ్గర కోలుకు ముందు ఉంటుంది కొల్లపూర పట్టము, పాలకు ముందు ఉంటుంది పలత కొల్లపూరము, ఆదిరెడ్డి సోదరు అమ్మవారు నీలమ్మ గుడికో మల్లారెడ్డి మాత్రం పిల్ల కోసం వచ్చినాము. మల్లారెడ్డి చెప్పే పిల్ల సొంటి ఎక్కడ పోయినా అగ్గుపడతలేదు. వేదాలు చదవలేదా? వేదాలు దొరకలేదు. మీరు ఎంత ప్రేట్ బ్రాహ్మణులు చెప్పు. ఇప్పుడు ఏమాత్రమని నేను పిల్లజాడు చెప్తానుకున్నాడే. మాకు ఏనాడు వేదాలు ఈనాడు చదివినాడు. బ్రాహ్మణులు మీరు రామరామ ఇంటికి నవో దగ్గరాను రామరామ పట్టణము రామ రామ దేవగిరి పట్నమేలే రామ రామ గోన కట్మారెడ్డినేమో రామ రామ గోన కట్మారెడ్డి భార్య రామ రామ గోనవారి మా సమ్మానేమో రామ రామ మా సమ్మాయి అన్నదేమో రామ రామ పొడి కలవ పద్దు మంచి రామ రామ పిల్లల పోటానమ్మో రామ రామ తాగు తాగు వింటారయ్యా రామ రామ చెప్పినాడు బ్రాహ్మణులు బామలు బామలు బయలుదేరి చెడలు చెడలు బయలుదేరి అమ్మవారి పట్టణాలు పిల్లల దగ్గర పో బాల దగ్గర పోవటం
నీ బాధగా పోవడం పిల్ల కోసం వచ్చాం నీ బిడ్డ కోసం వచ్చాం చెప్పురా అంత మాట ఉన్నప్పుడు బ్రాహ్మణులు పిల్ల కోసం వచ్చినక పిల్లలైతే ఇట్లా పిల్లలు ఇస్తున్నా బ్రాహ్మణులు బ్రాహ్మణ ఇల్లు అడిగిస్తా ఇంటికాడ ఇల్లు అడిగిస్తావు ఇగో మీ బియ్యం ఇస్తావు అదరాని ఇంటికా మా పిల్ల వండి పెడుతుంది తొందర రాపు మరి అంత మాట అన్నగా గోధుమ కట్ట పెట్టి అనగా ఏడ పోతున్నాడు రోజుదమ్మా రామ 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 ఇంటికెళ్ళ వెళ్ళినాడు రామ రామ ఇంటికెళ్ళ వెళ్ళినాడు రామ రామ రామనాడు దేవుడమ్మా ఏమంటాడా రామ 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 ఎవడెవరా ఎవడెవరు ఏం సద్దిరా ఏం సద్ది చెప్పు బయటకు వస్తున్నా లోపల వచ్చినా ఏమో చెప్పు ఒక మాటనే ఏమది ఏమన్నా అంటావా ఏ అనేదేమది మన ఇంట్లో మనకై బిడ్డ అయితే పెళ్లికి ఉన్నది వాళ్ళు బ్రాహ్మణులు వచ్చిండ్రు పిల్లనైతే ఇస్తాను మాట ఇచ్చావు ఒక మాట ఇచ్చినావు నీ దమ్మారా ఊరే పట్టమంటున్నావా అయ్యో మాసనమ్మ కోలకు ముందు పట్టింది కొల్లపూరు పట్టము మాలకు ముందు పట్టింది మళ్ళీ కొల్లపూరం ఆదెంటి చౌదరి అమ్మవారు నీలమ్మ నీలమ్మ కన్న కొడుకు మల్లారెడ్డి మల్లారెడ్డి చౌదరి ఇంత మాట అన్నప్పుడు అమ్మవారి నీళ్ళమ్మ ఏమంటా ఉన్నదే నీళ్ళమ్మ అంటే నీకు దానం వచ్చిందా అది అంటే ఆశ్చర్యం వచ్చిందా ఇక తిన్న చిప్పలు ఏనుగులో ఉన్నాయ్యా కర్ణం శేషయ్యే కళ్ళ మిత్ర కంది తిరిగి తిన్న కాపులు ఇంత వయ్య ప్రాణనాథా ఓ నాదుడా ఇంత వయ్య ప్రాణనాథా ఓ నాదా పిల్లల విస్తరయ్యో ఓ నాదా ఒకవేళ మాత్రము పిల్లలు ఇస్తే నేను మాట చెప్తున్నాను మరి ఏనాడు మాత్రమైనా కానీ మరి అత్తగడ్డ మారకచ్చరయ్యా మరి ఏనాడు మాత్రమైనా మరి పిల్లకయ్యా ఆడిపోయినాక చెప్తాం బ్రాహ్మణ్ చెప్తాం ఎక్కడ బ్రాహ్మణులు చెప్పు మీరే నా బ్రాహ్మణులు ఇగో ఈ కులం పిల్లని కులం కుర్చీ మెల్లి వేసుకుంటామా కులం పిల్లని కులంకి ఇస్తాం ఎట్లా అయినా కుర్చీ మెల్లి వేసుకోము కదా ఇగో బ్రాహ్మణులు మీరేనా ఇగో మా పిల్లని ఇస్తాం కానీ మా పిల్లకు మరి ఊరగడ్డం కావాలి కదా చెప్పమ్మా ఊరగడ్డం అయితే ఇస్తాం మరి మాకు కలవాలి కదా అన్ని చెప్పుకో మేము రాస్తాము మల్లారెడ్డికి ఇస్తాము ఇస్తారా ఏమి అడుగుతావు అడగాలి ఇప్పుడు ఇక చెప్పు అయ్యో బ్రాహ్మణాలు నేను చెప్తా వినండి మాన్యాలు కావాలి అన్నేళ్ళ ఉంగురాలు కావాలి అంబరాస గొలుసు కావాలి 90 లక్షలు తొలిశాల చీర 90 లక్షలు తొలిశాల చీర కావాలి 12 లక్షలు పదానం చీర 90 లక్షలు తొలిశాల చీర 30 లక్షలు బుత్వ చీర అయ్యా తల్లికి ఏమి తక్కువ ఉందయా పిల్ల కోసం వచ్చిరా తల్లి కోసం వచ్చిరా గట్ల బ్రాహ్మణులు మనకి మాకెందుకు మాకేం తక్కువ ఉందా చెప్పు ఇంకా చెప్పమ్మా బ్రాహ్మణుల ఆలగనగా ఉంటే బ్రాహ్మణుల బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు 90 లక్షలు తొలిశారు ఇదేవాడే అత్త కట్టిన 6 లక్షలు మా అమ్మ కట్టిన 3 లక్షలు మందిరి కట్టిన 16 లక్షలు మునారు ముద్దులు పెట్టి ముందుగా పంపించాలి మాకు అవును 90 పండుగకి కొల్లాపురి నాకు అతుకునే కూడా బంగారే కావాలి తెలుగు బంగారు దోళ్ళు కట్టాలి ఒంటి కనుక వంపుకు వంపున చెడు కట్టాలి మిట్టన బావులతో ఉండాలి ఆమె దూరంగా అన్నదాన సత్రం ఉండాలి అంటే పిల్ల ఇస్తాము లేకపోతే మళ్ళీ పని మల్లయ్యను దండం ముందే ప్రాణంగా బిడ్డ ఏమైంది పోయిన మంచిదా పట్టు బ్రాహ్మణం అంటే బ్రాహ్మణులు బిడ్డ పండేసిరా బ్రాహ్మణులు అనగా ఆశ ఉంటే కన్నా ఒక పిల్ల పొరపాటు మన పొరపాటు దిగులు పడి దిగులేసిన భగవంతుడు మోసపాయే రామా చిన్నవాడు మల్లయ్యా మాట అన్నప్పుడు కలంగా రాదు ఏమంటా ఉన్నదే అల్లుడా అల్లుడా మల్లయ్యో అది ధనాల కోట ఉంది వాళ్ళుడా అల్లుడ మల్లయ్యనే
రామో రామ రామ అయ్యో రామ రామ తీయవంతం లేదు నయ్యా రామ రామ అది ధనాల కోట ఉంది రామ రామ ఇంటవయ్య వల్లుడానే రామ రామ ధనాల కోట ఉంది ధనాల కోట మీద ధనాల కోట ఉండి ధనాల కోట సెలవు కట్టు మామయ్యా అల్లుడా ధనాల కోట సెలవు కట్టి నేను పోతున్నా ఇంటవయ్య వల్లుడాని రామో రామ ఒంటి చేయడమై సమ్మాదేవి రామో రామ నేను ఇంటవయ్య నా వల్లుడాని రామో రామ గడగడ గడగడ గాథలు పెట్టుకుంటా ఒంటి చేయడం మైసమ్మ ఉన్నది పండుగ రీతి నమ్మలక మింగుతుంది వద్దయ్యా మామలారా పోతే బాలి పిల్లల మామ రామ రామ నేను వస్తే పోలి పిల్లల మామ రామ రామ నేను వస్తే పోలి పిల్లల మామ రామ రామ సెలవు నాకు పెట్టారయ్యా రామ రామ మామ సెలవు నాకు పెట్టావయ్యా రామ రామ అల్లా మామ పోతే బలి మీద వస్తే పులి పిల్లల మామ నీ తల్లిదండ్రికి నువ్వు కరువు అయిపోతావు అయినా సరే వద్దు మైసమ్మ కనుక మైసమ్మ నోటి ఎంత సరే నాశనం మైసమ్మ దశిస్తారే పేరుంటుంది మామయ్య మరి ఎంత చెప్పినా కానీ మరి మల్లికాసం వింటలేడు వింట వాళ్ళుడా గడ్డపారంత మరి తాళం చేయి తీసుకున్నారు అల్లుడా మల్లయ్య నీ ఇష్టం అనుకోని ఒకవేళ మల్లయ్య చేతికి ఇచ్చినారు అల్లుడా పోయి శుభవస్తమన్నారు అల్లుడికి సెలవు పెట్టినారే భగవంతుడు మల్లికాసం వల్ల సంఘం తోలుకున్నాడు మరి గుర్రాలకి భగవంతుడు ఎట్టబోతున్నాడు చేల్ మన చేల్ పాదం అన్నదా చేల్ మన చేల్ పాదం అన్నదా ఇదిగిరే దగ్గర పాలపని ఎవడు వస్తా ఉండనా గురుడు వస్తా ఉండనా ఎవడు వస్తా ఉండనా గురుడు వస్తా ఉండనా పరమాత్మ మల్లికా స్వామి ధనాల గోడకు భగవంతుడు వస్తుండగా మా కన్నా చూసి రామ రామ మైసమ్మ కన్నా చూసే రామ రామ నాలుగే దంపుతున్నాడు రామ రామ నేను నమ్మల మింగుదంటాది రామ రామ పండు సందామేమి రామ రామ పుచ్చ పండు సందామేమి రామ రామ మైసమ్మ చూసి నాది రామ రామ మీరు మించి వస్తాది రామ రామ మైసమ్మ చూసి నాది రామ రామ బాలు నెల్ల వచ్చి నాది రామ రామ నోటికి వెళ్ళాగొచ్చి నాది రామ రామ మళ్ళీ కళ్ళవారా చూసి నాది రామ రామ అమ్మవారు మైసమ్మాదేవి రామ రామ ఇంటావు మైసమ్మ రవే రవే మైసమ్మ ఓటంగా మింగుదే శివంగా దుంచేరా ఇంటవే మైసమ్మ రవే రవే మైసమ్మ గడ గడ కథలు కథలు పెడతా ఉన్నావా అలా మైసమ్మ నువ్వు పట్టిందో గిరగిరా దింపేరా ఇంటవే మైసమ్మ తల్లిదండ్రులు తెలవాలే తలువు తలువు మైసమ్మ నీ తల్లిదండ్రులు తెలవాలే ఏ మైసమ్మ ఓరి బాలుడా ఓరి బాలుడా ఇంత ముందు ఒకటి మింగిది ఇంత ముందు ఒకటి మింగిది ఎవడోరా బాలుడా ఎవడోరా బాలుడా ఎల్లా మైసమ్మ వచ్చారా మైసమ్మ బాలు నెల్ల వచ్చింది గిర్రా గిర్రా దింపింది మీదికెల్లా వేసింది ఆహాని అంగావే అంగా దాపింది వారు మైసమ్మ నోటంగా ఎదుర్చేరా రవే రవే మైసమ్మ
మాతమైనా మరి ఏనాడు మిగుతుంటే మరి నమ్మితే మాత్రం తంగుతలేడు మిగతా దిగుతలేడు కోపానికి వచ్చిన మల్లయ్య అఘోరమైన కోపానికి వచ్చి ఏం చేస్తున్నాడు మైసమ్మను పట్టినాడు రామో రామ అయ్యా గిరగిరాజు తిట్టినాడు రామో రామ అయ్యా ధరలు చేసి కొట్టినాడు రామో రామ ఏనుగంట ఓ పాదామేమో రామో రామ అయ్యా ఎల మీద పెట్టినాడు రామో రామ ఎముకల పక్కలు కుప్పపోతున్నాయి ఎముకల పక్కలు కుప్పలే మైసమ్మ ఏమంటారు రానా రానా బాలుడా రానా రానా బాలుడా ఏమి చేతు నేను ఏ తల్లి కన్నరా రావే రావే అమ్మనా అమ్మ పార్వతమ్మ నాయన శంకరుడా ధనాలనే కోటగా దచ్చకూడే వచ్చనా కావలెల్లా వెళ్తివి నా ప్రాణం పోతా ఉన్నదే ప్రాణం పోతా ఉన్నది నీ పాలివాడే వచ్చనా నా ప్రాణం తీస్తా ఉన్నరా అమ్మ పార్వతమ్మ అమ్మ పార్వతమ్మ ఏదో గానా ఉన్నవా కాకివయ్యి రావే గద్దవయ్యి రావా గోడు గోడు దేవత కోట జిమ్మోతున్నది కలకలకల మైసమ్మ ఏనాడు కన్ను రొలిపినప్పుడైనా మా పార్వతి నాయన శంకుడు ఏనాడు అన్నప్పుడైనా ఏనుగంత పదము ఏదో మీకు తీసినాడు గుడియ మీదకెళ్ళి ఏనాడు కత్తి తీసినాడు రావమ్మ నా యొక్కన రావమ్మ నా యొక్కన అక్క వెంట తెలియక ఒటి తప్పులు చేసిన ఉడుకులేక చూడవే ఇంటవమ్మ ఎక్కన తప్పులు క్షమించవా రాడా తమ్ముడా తమ్ముడా మాల్లయ్య ముందుగల్లా చెప్పుతే ధనము ఇస్తా ఉంటిరా తమ్ముడా మాల్లయ్యరా తమ్ముడా మల్లికా స్వామి నన్ను ధ్యాన కొట్టి తమ్ముడా తమ్ముడా మల్లికా ధనాల కొట్టి దగ్గర తమ్ముడా మల్లయ్య తమ్ముడా తమ్ముడా మల్లికా స్వామి జీవనాలు పెట్టు తమ్మి రామ రామ తమ్ముడా మల్లన్నారా రామ రామ తమ్ముడా మల్లన్నారా రామ రామ జీవనాలు పెట్టు తమ్మి రామ రామ ఇంత మాట అన్నప్పుడు దేవరాజు మల్లయ్య ఇంట విండవక్కో మైసమ్మ కల్లా కర్యము పుట్టమంతం ఉన్నది పెరగమంతం ఉన్నది ఈనాడు మాత్రం చెరువు మీద ఉంటే కట్ట మీద ఉంటే కట్ట మైసమ్మ మరి గండి అయిపోతే గండి మైసమ్మ కోడి పుంజులే బలి బలి కోడి పుంజులే బలి బలి కొబ్బరికాయలే బలి బలి కోరికతోడు వడగంగా కోడి పుంజులే బలి బలి కోడి పుంజులే బలి బలి గంతులేసి నువ్వు వడగంగా దున్నపోతులే బలి బలి మేకపోతులే బలి బలి మేకపోతులే బలి బలి అక్క మైసమ్మదేవి అక్క మైసమ్మదేవి కట్ట తెలిసి గట్ట మైసమ్మవు దర్బారి దర్బార మైసమ్మవు గుడిగడ్డ గుళ్ళ మైసమ్మవు కోటగడ్డ మైసమ్మవు కోట మైసమ్మ అందులే మక్కు మైసమ్మవు రక్తం దగ్గర రక్తం మైసమ్మవు బంగారు మైసమ్ము అక్క మైసమ్మని పేరుగట్ట మైసమ్మకు ధనాల కోట వేసి పరమాత్మ మల్లయ్య నాగమల్ల తీసుకొని పరమాత్మ మల్లికార్జున పూరి పడ్డాము వచ్చే రామ రామ అత్త చెప్పిన రీతిగా రామ రామ అత్త చెప్పిన అన్ని సొమ్ములు చేసి మల్లయ్య అన్ని సొమ్ములు చేసి పరమాత్మ అన్ని సొమ్ములు చేసి పరమాత్మ మల్లన్న ఏమిరా భగవంతు మాత ఏమి అన్ని సొమ్ములు తయారని 30 కోట్ల ముళ్ళు వేసి డెబ్బై దొల్లు వేసి పరమాత్మ మల్లికా స్వామి సౌండ్గా దేవుడికి పట్టం వచ్చి
పట్నం దేవుడు వస్తా ఉన్నాడమ్మా రామ రామ చిన్నవాడే దేవుడు అమ్మా రామ రామ అమ్మా శ్రీశైలలింగం అమ్మా రామ రామ పద్మాదేవి నమ్మో రామ రామ దేవుడు తీసుకున్నడేమి రామ రామ అంతురాన దేవుడు అమ్మా రామ రామ ఆటలాడుతున్నడేమి రామ రామ కొల్లపూరి పట్నం వచ్చే రామ రామ 30 కోట్ల మంది దెబ్బలు ఎదురు వేసిందే ప్రమాణం 30 కోట్ల దెబ్బల దేవతలంటే వచ్చి ఏం చేస్తున్నారు మల్లికార్జున పెళ్లి ప్లాన్ చేసిండ్రు పద్మావతిని పెళ్లి ప్లాన్ చేసిండ్రు సుబ్రహ్మణ్య బ్రాహ్మణ మల్లికా స్వామికి ఎట్లయితుంది భగవంతునికి పెళ్లికన్నా పసుపు కొట్ట మేతున్నారు అల్లోనే నేరాడి నేరాడి అల్లోనే ఎరడల్లా అల్లోనే ఎరడల్లో అల్లోనే ఎరడల్లా అల్లనే రెడి కింద చల్లని సెలవే అల్లోనే ఎరడల్లా అల్లోనే ఎరడల్లో అల్లోనే ఎరడల్లా చల్లని సెలవుకు దాజుల తోట అల్లోనే ఎరడల్లా అల్లోనే ఎరడల్లో అల్లోనే ఎరడల్లా ఊరికి ఉత్తరాల జరుగట అల్లోనే ఎరడల్లా అల్లోనే ఎరడల్లో అల్లోనే ఎరడల్లా నంజరు కటాకు నాగుల పుట అల్లోనే ఎరడల్లా అల్లోనే ఎరడల్లో అల్లోనే ఎరడల్లా మల్లన్న కళ్యాణం శుభమస్తు చిలుక పలకదాయే నోట మాటలాడదాయే శ్రీరస్తు శుభమస్తు మల్లన్న కళ్యాణం శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు పద్మాక్షి కళ్యాణం శుభమస్తు నారాయణీ నమోస్తుతే అఖండ జ్యోతి దేవతాభ్యో నమః గౌరీ దేవతాభ్యో నమః మాణికేశ్వరి ఓం శాంతి సర్వదాం సరస్వతి దేవతాభ్యో నమః మణికాంసం ఓం ఏం హ్రీం ఓం శరణాగత దీనత్తః హరితాణ పరాయణీ సర్వశా ఏమి అందమో ఏమి అందమా ఏమి అందమా దేవుని మరి అందమా కడగల్ల గోధుమ కడగల్ల గోధుమ నామ్ని ఏమి అందమో ఏమి అందమా అత్తరందమా దేవుని పనురందమా ఏమి అందమో ఏమి అందమా ఒక్కులందమా దేవుని జగులందమా ఓం జగదంబా ఏమి అందమో ఏమి అందమా నిమ్మలందమా దేవుని నిడలందమా చండీ చాముండేశ్వరి రాజరాజేశ్వరి అన్నపూర్ణేశ్వరి మాణికేశ్వరి ఏమి అందమో ఏమి అందమా డోరు అందమా డోరు తాళమందమా దేవతాభ్యో నమః లక్ష్మీ దేవతాభ్యో నమః పాయిమాం పరమేశ్వరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక దేవతాభ్యో నమః గడగల్ల దేవత కళ్యాణమా సాకుటి మా దామదేశ్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక దేవతాభ్యో నమః సర్వదాం సరస్వతి చండీ చాముండేశ్వరి రాజరాజేశ్వరి అన్నపూర్ణేశ్వరి మాణికేశ్వరి జగదీశ్వరి పాయిమాం పరమేశ్వరి ఓం దేవి దేవత కళ్యాణమో దేవత
చాముండేశ్వరి అలాగే పూలు బంజల్ల పిల్లనంట బాలాబల రామదేవి రవరాజు మాలన్న అలంకార మారులాగా కడగల్ల వేలుకో కంటంబులాగా కడగల్ల బాజు మాచి రవరాజు మాలన్న అలంకార మారులాగా కడగల్ల వేలుకొన్న కంటంబులాగా బబుల పిల్లనంట బాలరత్నంకి దేవి రవరాజు మాలన్న అలంకార మారులాగా కడగల్ల మేలుకొన్న కంటంబులాగా గొల్లల్ల పిల్లనంట గులవారికి తమ్మ రవరాజు వాళ్ళన్న అలంకార మారులాగా కడగల్ల మేలుకొన్న కంటంబులాగా కలన మొదవ కలనమయో శోభన మొదవ శోభనమే కలన మొదవ కలనమయో అరుగుండ కళ్యాణమా కలన మొదవ కలనమయో అంగని కాలకే కళ్యాణమా ఉట్టలవు పది మూలో గ్రామకు ఎండి ఎగురకు బంగారు దగ్గరకు బయలు వందకు పాలుగురు బిరయ్య కత్తి కంగనము నోషమాసిక కడగొట్టు కవరది గురు బిరయ్యకు కలన మొదవ కలనమయో శోభన మొదవ శోభనమే కలన మొదవ కలనమయో రామరాజు తమ్మ కళ్యాణమా కలన మొదవ కలనమయో నరసింహాండాలు కళ్యాణమా కలన మొదవ కలనమయో మా ఇంట్లో మన్నయ్య కళ్యాణమా భువనేశ్వరి జగదీశ్వరి పాయి మాం పరమేశ్వరి నమో నమ శివాయ ఓం శాంతి సర్వధామ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక దేవతాభ్యో నమః. ఎవరు చూసావు కుడుక బెల్లం చూపించాలి జీలకర్ర బెల్లం చూపించాలి ఉండండి నేను అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక దేవతాభ్యో నమః. ఓం శాంతి సర్వదాం భవన భవన ఆరని వాలి మంగళారని వాలి